మనం పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు భోజనాల్లో పప్పు వేస్తే ఎంత టేస్టీగా ఉండిద్దో అదే టేస్ట్ వచ్చిద్దండి. ఒక్కసారి నేను చూపించిన విధంగా ఈ సొరకాయ పప్పు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక టీ గ్లాస్ నూనె పోసుకున్న తర్వాత తాలింపు దినుసులు వేసేసి అవి ఎగుతూ ఉండంగా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి తర్వాత ఒక టమాటా తీసుకుని పెద్ద సైజు ముక్కల్లో కట్ చేసుకుని తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసి మగ్గనిచ్చుకున్నామండి. వీటిని అడుగంటుకోకుండా తిప్పుకుంటా మగ్గనిచ్చుకున్నాము. ఆ తర్వాత మనం సొరకాయ ముక్కలు కూడా కట్ చేసుకుని వేసుకుందామండి. వీటిని కూడా 2 నిమిషాలు మగ్గనిద్దామండి. అడుగంటుకోకుండా మధ్యలో తిప్పుకుంటా మగ్గనిచ్చుకుందాము. తర్వాత రాళ్ళు ఉప్పు వేసుకుందామండి. ఉప్పు వేసినాక కూడా 2 నిమిషాలు మగ్గనిద్దాము. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకుందామండి. 1 స్పూన్ పసుపు వేసుకుందాము. తర్వాత 1 స్పూనున్నర కారపొడి వేసుకుందామండి, మిరప్పొడి. ఆ తర్వాత సాంబార్ పొడి వేసుకుందామండి. 1 స్పూనున్నర సాంబార్ పొడి వేసుకుందాము. ఆ తర్వాత వీటిని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దామండి. ఆ తర్వాత ఒక నిమ్మకాయ సైజు చింతపండు గుజ్జు తీసుకుని ఒక చిన్న కప్లో మనం నీళ్ళు వేరు సపరేట్ చేసుకుని ఆ గుజ్జు వేసుకుందామండి. కొంచెం ఇంకో కప్పు నీళ్ళు పోసి ఉడకనిద్దామండి. ఒక 5 నిమిషాలు ఉడికేసిన తర్వాత 2 టీ గ్లాసులు కందిపప్పు కుక్కర్లో ఉడకపెట్టుకున్నది మెదుపుకుని మనం పక్కన పెట్టుకున్న తర్వాత ఆ పప్పు వేసేసుకుందామండి. ఈ ముక్కల్లో చక్కగా అవన్నీ వేసేసుకున్న తర్వాత మనకి ఎంత క్వాంటిటీలో కావాలో వాటర్ పోసుకుని కొంచెం స్లో మంటలో ఉడకనిద్దామండి. చక్కగా ఉడికేసి మనకి ఎంత చిక్కదనంగా కావాలో ఆ ఇదిలో ఉండగా కొంచెం కొత్తిమీర జిమ్ముకుందామండి. తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికేసిన తర్వాత ఇంకా పక్కన వేసుకుందామండి. మధ్యలో ఇలా అడుగంటుకోకుండా కదుపుకుంటూ ఉంటే చాలండి. తర్వాత పక్కన వేసుకుని ఈ పప్పుకి ఎప్పుడు కూడా నేతితో తాలింపు పెట్టుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుని జీలకర్ర, ఆవాలు, చిన్ని ఉల్లిపాయలు, అలాగే ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ ఏం చేసుకుని చక్కగా మనం ఉడికించుకుని ఇందాక పక్కన పెట్టేసేసుకున్నాం కదా, ఆ సొరకాయ పప్పులో ఈ వేడిగా ఉండంగానే తీసుకెళ్ళి వేసేసుకుందామండి. అవి ఉడికించుకుని పెట్టుకున్నాం కదండి సొరకాయ పప్పు. ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందామండి. వాటిల్లోనూ నేతితో పెట్టుకున్న తాలింపు బాగుండిద్దండి. పప్పు కూరలకు ఎప్పుడు నేతితోనే తాలింపు పెట్టుకుంటే చక్కగా మనకి పెళ్లి భోజనాల్లో టేస్ట్ వచ్చిద్దండి. ఈ పప్పు మాత్రం ఖచ్చితంగా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఈ వీడియో కూడాను. వీడియో చూసిన వారందరూ లైక్ చేయండి. ఉంటానండి.